హలో గాయ్స్ అందరికీ. నాకైతే చాలా ఆకలి వేసిందండి. ఏం తినాలా అని ఆలోచిస్తూ ఉంటుంటే సడన్గా నాకు చికెన్ తినాలని గుర్తొచ్చేసింది. సో ఫస్ట్ అయితే నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చేసుకొని మంచిగా దాన్ని క్లీన్గా నీట్గా వాష్ చేసేసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, దాని తర్వాత కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సమ్ వాట్ కొంచెం చికెన్ మసాలా వేసేసి మంచిగా బాగా మిక్చర్ చేసేసుకున్నాను. దాని తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండీ పెట్టేసుకున్నాను. తర్వాత అది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినాక దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్ వేసేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకొని అసలు చికెన్ తింటేనే వేరే అనిపిస్తుంది కదా అబ్బా మనకి, అసలు ఎంతైనా అది వేరేలే. ఆనియన్ ఫ్రై కాగానే దాంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకున్నాను. అది మంచిగా కొంచెం పచ్చి వాసన పోయేదాకా అని చెప్పేసి దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని దాన్ని కలుపుకున్నా. అండ్ అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నా, అది కలిపేసుకున్నా. దాని తర్వాత చికెన్ మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దానిలో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అట్లా మనం కొంచెం వాటర్ అట్లా వేసుకొని కొంచెం అట్లా పెట్టేసుకున్నా. ఈలోపు బోర్ కొడుతుందని చెప్పేసి కిండర్ జాయ్ అయితే తెచ్చేసుకున్నానండి. చికెన్ అయ్యేలోపు కిండర్ జాయ్ తిందామని చెప్పేసి కిండర్ జాయ్ తింటున్నా. ఎంతమంది చిన్న ఉన్నప్పుడు కిండర్ జాయ్ తినేవాళ్ళో చెప్పండి. నేనైతే చాలా పిచ్చి పిచ్చిగా తింటుండే, అసలు మస్తు ఇష్టం నాకైతే అది. ఈలోపు మన చికెన్ అయితే ఉడికింది. హాఫ్ ఉడికినప్పుడు కొంచెం టమాటా వేసేసుకోవాలన్నా టమాటా వేసేసుకొని దాన్ని ఇంకొంచెం ఉడికించుకున్నాను. లాస్ట్కి కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని అండ్ కొన్ని కొత్తిమీర ఆకులు తీసేసుకొని పైనుంచి గార్నిష్ చేసేసుకున్న తర్వాత దాని స్మెల్ తీసుకుంటూ ఉంటుంటే వాహ్ మస్తు అనిపించింది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది. సో తొందరగా ఇంకా తినేయడమే. సో రెడీ అయిపోయింది కదా. సో కొంచెం కారం ఉప్పు టేస్ట్ అయితే చూసేసినాను. మస్తు అనిపించింది టేస్ట్ మాత్రం. సో ఇంకెందుకు లేట్ అని చెప్పేసి తొందరగా అన్నం వేసేసుకున్న ప్లేట్లో అండ్ చికెన్ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. దీన్ని సర్వ్ చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సో లెట్స్ టేస్ట్. ఎంతైనా చికెన్ తింటుంటే ఆ మజానే వేరే ఉంటుంది అసలు. అట్లీస్ట్ డైలీ ఒకసారైనా తినాలనిపిస్తుంది. సో మీరు కూడా నా అలాగా చేసేసుకొని తినేసేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.